అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 12వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృశ్చిక రాశి వారు చేపట్టినటువంటి పనులు ఆశాజనకంగా సాగిన, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన, వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన, ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన, జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. ఇంట బయట నూతన విషయాలను తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు సాఫీగా సాగిన, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలను చర్చిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన, దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగిన, ఉద్యోగులకు పదోన్నతులు పెరుగున, అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందిన, వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి తగ్గుతుంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. విజయ సిద్ధి కలదు. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పు ఏర్పరచుకుంటారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, చక్కటి ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమస్యలను పరిష్కరిస్తారు. వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన, ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం, ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు వెలువడిన, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు. గృహ వాహన యోగం ఏర్పడిన, తలపెట్టిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. పురోగతిని సాధిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, మీ యొక్క రంగాలలో చక్కటి శుభ ఫలితాలు వెలువడిన, ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, బంధుమిత్రుల
స్నేహితులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో చక్కటి శుభ ఫలితాలు వెలువడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. అదేవిధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తొలగడం, శారీరక శ్రమ తగ్గుతుంది. మిశ్రమ వాతావరణమనే చెప్పవచ్చు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగును. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలు తొలగును. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.